అమ్మవారి యొక్క శక్తి కేంద్రాలని శక్తిపీఠాలుగా చెప్తారు. దక్షయజ్ఞం జరిగినప్పుడు శివనింద విన్న కారణం చేత సతీదేవి శరీర త్యాగం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు కోపానికి గురై వీరభద్రుణ్ణి సృష్టించగా ఆయన దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. శివుణ్ణి మామూలు స్థితికి తేవటం కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని స్మరించగా అది అమ్మవారి యొక్క శరీరాన్ని ఖండాలుగా ఖండిస్తుంది. అందులో అమ్మవారి యొక్క ఎడమ స్తనభాగం వచ్చి పడిన ప్రదేశమే ఈ శక్తిపీఠం. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ పట్టణంలో కొలువై ఉన్న ఈ శక్తిపీఠాన్ని త్రిపురమాలిని శక్తిపీఠం అంటారు. మనకి 18 అష్టాదశ శక్తిపీఠాలు, 64 లేదా 108 ఉపశక్తిపీఠాలు ఉన్నట్టుగా పెద్దలు చెప్తారు. కంచిలో ఉన్న కామాక్షి శక్తిపీఠం, ఒరిస్సాలో ఉన్న ఓడ్యాన శక్తిపీఠం, జలంధర్లో ఉన్న త్రిపురమాలిని శక్తిపీఠాన్ని దర్శిస్తే మిగతా శక్తిపీఠాలు దర్శించినంత ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తారు. అమ్మవారి దయతో నేను ఈ శక్తిపీఠాన్ని దర్శించడం జరిగింది. మీరందరూ కూడా చూసి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి.